హలో ఫ్రెండ్స్. అర్థమైంది కదా! ఎలా ప్రశ్నలు తయారు చేయాలి, ఎలా ఆన్సర్ చెప్పాలన్నది. ఒకసారి మీరు గమనించినట్లయితే, మనం మార్నింగ్ నిద్ర లేచిన కాడ నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఎక్కువగా సమాధానం చెప్పడం మీద కాన్సంట్రేషన్ చేస్తుంటాం. ప్రశ్నించడం అనేది తక్కువగా ఉంటుంది. కానీ ఈ ప్రశ్నలు, సమాధానం అనేది కంపల్సరీ ఉంటాయి. ఈ మన లాంగ్వేజ్ కాదు, తెలుగు లాంగ్వేజ్ కాదు, ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి. ప్రశ్నించడం, సమాధానం చెప్పడం అనేది కామన్. అందుకే నేను లెసన్ స్టార్ట్ చేసేటప్పుడే సమాధాన వాక్యాలతోనే స్టార్ట్ చేశాను. మీరు కూడా సొంతంగా ఒక డైరీలో గానీ, ఒక నోట్‌బుక్‌లో గానీ పెన్ను తీసుకొని, ఏం ప్రశ్నలు వేయాలి, వాటికి సమాధానం ఎలా చెప్పాలనేది మీకు మీరుగా డైలీ ప్రాక్టీస్ చేసినట్లయితే కంపల్సరీగా మీకు ఇంప్రూవ్‌మెంట్ అనేది వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో రాయండి. నేను చెక్ చేసుకొని మీకు ఆన్సర్‌లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మరి నెక్స్ట్ లెసన్‌లోకి వెళ్ళే ముందు నేను ఇచ్చిన ప్రశ్నకి సమాధానం చెక్ చేద్దాం. మరి ఈరోజు ప్రశ్నల సమాధానాలు చూద్దామా? డే 19 ప్రశ్నలు, జవాబులు. మీరు ఏమి మాట్లాడుతున్నారు? దీనికి ఆన్సర్ వాట్ ఆర్ యూ టాకింగ్ వస్తుంది. దీనికి సమాధానం ఎలా వచ్చిందని కన్‌ఫ్యూజ్‌గా ఉంటే, ఏమి వదిలేసి మీరు మాట్లాడుతున్నారు. దానికి సమాధానం తెలుసు కదా! యూ ఆర్ టాకింగ్. ఇందులో ఆర్ అనే హెల్పింగ్ వర్బ్‌ని యూకి ముందు పెట్టండి. ఇంక 2 వర్డ్స్ ఉన్నాయి కదా! 1 వర్డ్ ముందు పెట్టాలి. ఆర్ యూ టాకింగ్? తర్వాత వాట్ అటాచ్ చేయండి. వాట్ ఆర్ యూ టాకింగ్? నెక్స్ట్ క్వెషన్. శారద ఎక్కడ పని చేస్తుంది? దీనికి సమాధానం వేర్ ఈజ్ శారద వర్కింగ్. మీకు అర్థం కాకపోతే ఎక్కడ అన్న పదం పక్కన పెట్టి శారద పని చేస్తుంది. శారద ఈజ్ వర్కింగ్ తెలుసు కదా! ఈ వెర్బ్ అయినటువంటి ఈజ్ వర్కింగ్‌లో 2 వర్డ్స్ ఉన్నాయి కదా! ఈజ్ సబ్జెక్ట్ ముందు పెట్టండి. ఈజ్ శారద వర్కింగ్? వేర్ ఈజ్ శారద వర్కింగ్? ఈ విధంగా క్వెషన్ ఫార్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు? దీనికి ఆన్సర్ వెన్ డిడ్ యూ కమ్ టు అవర్ హౌస్. ఇది మీకు అర్థం కాలేదనుకోండి, ఎప్పుడు వదిలేసి మీరు మా ఇంటికి వచ్చారు ఆన్సర్ రాసుకోండి. యూ కేమ్ టు అవర్ హౌస్. యూ కేమ్ టు అవర్ హౌస్‌లో ఒకటే వెర్బ్ ఉంది కేమ్. ఒకటే వెర్బ్ ఉంటే ఇది V2 గనుక డిడ్ అప్ తెచ్చుకోవాలి. ఓకే. డిడ్ యూ కమ్ టు అవర్ హౌస్. ఎప్పుడు? వెన్ డిడ్ యూ కమ్ టు అవర్ హౌస్. ఇక్కడ కేమ్ వచ్చింది, ఇక్కడ కమ్ వచ్చింది తెలుసు కదా! డిడ్ వచ్చినప్పుడు వెర్బ్ V1 ఉండాలి, V2 ఉండొద్దు. క్వెషన్ గనుక. ఆన్సర్ అయినా సరే డిడ్ వచ్చినప్పుడు వెర్బ్ V1 ఉండాలి. ఎక్కడికి సతీష్ రేపు వెళ్తాడు? ఆన్సర్ వేర్ విల్ సతీష్ గో టుమారో. ఇది మీకు అర్థం కాలేదనుకోండి, ఎక్కడికి వదిలేసి సతీష్ రేపు వెళ్తాడు. సతీష్ విల్ గో. విల్ గోలో 2 వర్డ్స్ ఉన్నాయి కదా! వెర్బ్ ప్లేస్‌లో విల్‌ని సబ్జెక్ట్ ముందు పెట్టండి. విల్ సతీష్ గో టుమారో. వేర్ అటాచ్ చేయండి. వేర్ విల్ సతీష్ గో టుమారో. ఎక్కడికి అంటే టు వేర్ రాదండి. ఓన్లీ వేర్ వస్తుంది. ఎందుకంటే మన తెలుగులో ఎక్కడికి అంటే మన ఇంగ్లీష్‌లో మాత్రం ఎక్కడికనికి వేరే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎలా రాణి పోయిన వారం హోంవర్క్ పూర్తి చేసింది. దీనికి ఆన్సర్ హౌ డిడ్ రాణి ఫినిష్ హర్ హోంవర్క్ లాస్ట్ వీక్. ఇది మీకు అర్థం కాకపోతే రాణి పోయిన వారం హోంవర్క్ పూర్తి చేసింది. దానికి సమాధానం రాణి ఫినిష్డ్ హోంవర్క్. ఫినిష్డ్ అనేది V2. ఒకటే వెర్బ్ ఉంది కనుక డిడ్ అప్ తెచ్చుకోవాలి క్వెషన్ చేయాలంటే. డిడ్ రాణి ఫినిష్ హర్ హోంవర్క్ లాస్ట్ వీక్? హౌ ఎలా చేయండి. హౌ డిడ్ రాణి ఫినిష్ హర్ హోంవర్క్ లాస్ట్ వీక్ తెలుసు కదా! మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ మీకు తెలిసి ఉంటుంది. హౌ ఫస్ట్ వస్తుంది. ఉన్నారు ఆర్ యూ. క్వశ్చన్‌లో ఆర్ ముందు రావాలి కదా హెల్పింగ్ వర్బ్. మీరు రోజు ఏం తింటారు? ఆన్సర్ వాట్ డూ యూ ఈట్ డైలీ. దీనికి మీకు క్వశ్చన్ ఎలా ఫామ్ చేయాలో అర్థం కాకపోతే ఏమిటి అన్న క్వశ్చన్ వర్డ్ పక్కన పెట్టి మీరు రోజు తింటారు. దానికి ఆన్సర్ రాసుకోండి. యూ ఈట్ డైలీ. ఇక్కడ వెర్బ్ ఒకటే ఉంది కనుక డూ అప్ తెచ్చుకోవాలి. డూ యూ ఈట్ డైలీ? డూ యూ ఈట్ డైలీ ఏమిటి ముందు పెట్టండి. వాట్ డూ యూ ఈట్ డైలీ. సతీష్ నెక్స్ట్. సతీష్ ఎందుకని రోజు మీకు ఫోన్ చేస్తాడు? దీనికి ఆన్సర్ వై డస్ సతీష్ కాల్ యూ డైలీ. ఇది మీకు అర్థం కాకపోతే ఎందుకని పక్కన పెట్టేసి సతీష్ రోజు మీకు ఫోన్ చేస్తాడు. దీనికి ఆన్సర్ తెలుసు కదా! సతీష్ కాల్స్ యూ డైలీ. కాల్స్ V1S కనుక డస్ అప్ తెచ్చుకోవాలి. డస్ సతీష్ కాల్ యూ డైలీ. ఎందుకని వై కలుపుకోండి ముందు. వై డస్ సతీష్ కాల్ యూ డైలీ. ఎంతకాలం నుండి మీరు బ్యాంక్లో పనిచేస్తున్నారు? ఆన్సర్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్. ఇక్కడ
ఎంతకాలం నుండి పక్కన పెట్టి మీరు బ్యాంక్లో పనిచేస్తున్నారు అంటే యూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ చెప్పచ్చు, యు ఆర్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ చెప్పచ్చు, రెండు చెప్పచ్చు. అయితే ఇక్కడ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎందుకు తీసుకున్నానంటే దీనికి సమాధానం మనం ఎవరైనా అడిగితే 5 సంవత్సరాల నుండి, 6 సంవత్సరాల నుండి, 3 నెలల నుండి, 3 వారాల నుండి అని చెప్తాం. అంటే నుండి సంబంధించిన కీవర్డ్ కనుక మనం హ్యావ్ బీన్ తీసుకున్నాం, దీన్ని హ్యావ్ బీన్ వర్కింగ్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీని క్వశ్చన్ మార్చాలంటే 3 వర్డ్స్ ఉన్నాయి కదా, హ్యావ్ బీన్ వర్కింగ్ 3 వర్డ్స్ చూసారు కదా, హ్యావ్ బీన్ వర్కింగ్. ఈ 3 వర్డ్స్లో ఫస్ట్ వర్డ్ ముందు పెట్టాలి. హ్యావ్ యూ బీన్ వర్కింగ్, హౌ లాంగ్ ఎంతకాలం అంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్. ఓకే, డే 25 వర్డ్స్. పడిపోవుట అంటే ఇంగ్లీష్లో ఫాల్స్ అని చెప్పచ్చు. V2 ఫెల్, V3 ఫాలెన్. విచారించుట ఫీల్ ఒకట ఫీల్స్ అని చెప్పచ్చు. పాస్ట్ టెన్స్ అయిపోతే ఫెల్ట్, ఇంకోటి ఫెల్ట్. దీనికి ఇంగ్లీష్లో ఇంకో పదం వరీస్ అంటాము. అయిపోతే వరీడ్, ఇంకోటి వర్రీడ్. కోరుకోవటం విషెస్ అంటారు. అయిపోతే విష్డ్, ఇంకోటి విష్డ్. కావాలనుకోవడం వాంట్స్ అంటాము. కోరుకోవడం అయిపోతే వాంటెడ్. కావాలనుకోవడం, కోరుకోవడం రెండు ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి మీనింగ్స్. అవసరం నీడ్స్ అంటారు. అవసరం అయిపోతే నీడెడ్, ఇంకోటి నీడెడ్. ఈరోజు పజిల్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. తినగలను, కెన్ ఈట్. ఇది తినగలని, కెన్ అన్నది ప్రెజెంట్ చెప్తారు, ఫ్యూచర్ కూడా చెప్తారు. అంటే ఎబిలిటీ, సామర్థ్యం అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. నేను 5 భాషలు మాట్లాడగలను. తినగలను అంటే కెన్ ఈట్, మాట్లాడగలను అంటే కెన్ స్పీక్. ఐ కెన్ స్పీక్ 5 లాంగ్వేజెస్. రాజు 100 గుడ్లను ఒక రోజులో తినగలడు. రాజు తినగలడు, కెన్ ఈట్ 100 గుడ్లు, 100 ఎగ్స్ ఒక రోజులో, ఇన్ 1 డే. రాణి నడవగలదు. రాణి కెన్ వాక్. నెగిటివ్ చూద్దాం. నేను 5 భాషలు మాట్లాడలేను. ఐ కెనాట్ స్పీక్ 5 లాంగ్వేజ్. మాట్లాడగలనంటే ఐ కెన్ స్పీక్. రాజు 100 గుడ్లను ఒక రోజులో తినలేడు. రాజు కెనాట్ ఈట్ 100 ఎగ్స్ ఇన్ 1 డే. తినగలడంటే కెన్ ఈట్. రాణి నడవలేదు. రాణి కెనాట్ వాక్. నడవగలదు అనుకుంటే కెన్ వాక్. చెప్పాను కదా, ఈ కెన్ అనేది ఎబిలిటీ, సామర్థ్యం గురించి చెప్తాం. మరి ఈరోజు లెసన్ గమనించినట్లయితే ఆర్డర్స్, అడ్వైజ్ ఎలా ఇవ్వాలని నేర్చుకున్నాం. ఎదుటివాడికి ఒక పని చేయాలని చెప్పాలి. కూర్చోండి, సిట్ డౌన్. నుంచోండి, స్టాండప్. నెమ్మదిగా మాట్లాడండి, టాక్ స్లోలీ. ఫాస్ట్గా పరిగెత్తు, రన్ ఫాస్ట్. అంటే ఇక్కడ ప్రతి సెంటెన్స్ వెర్బ్తో స్టార్ట్ చేయాలి. ఎందుకు వెర్బ్తో స్టార్ట్ చేయాలి? ఎప్పుడు మనం ఇంతకుముందు సబ్జెక్ట్తో స్టార్ట్ చేసాం కదా, ఐ, వి, యూ, హీ, షీ, దే. మరి ఇక్కడ ఎందుకు వెర్బ్తో స్టార్ట్ చేయాలి? ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళకి ఒక పని చేయొద్దని చెప్తున్నాం. ఆ సబ్జెక్ట్ యూ అనమాట. ఆ యూ అక్కడ ఎదురుగానే ఉంటుంది కనుక వాళ్ళకి యూ ఈట్ ఫాస్ట్, యూ టాక్ స్లోలీ అని చెప్పనవసరం లేదు. కనుక ఆర్డర్స్ అన్నవి వెర్బ్తో స్టార్ట్ అవుతాయి. ఆ వెర్బ్ కూడా V1తో స్టార్ట్ అవుతాయి. నెమ్మదిగా మాట్లాడండి, టాక్ స్లోలీ. ఇది అడ్వైజ్గా తీసుకుంటే యూ హ్యాడ్ బెటర్ చెప్పాలి. నెమ్మదిగా మాట్లాడండి, యూ హ్యాడ్ బెటర్ టాక్ స్లోలీ. ఫాస్ట్గా పరిగెత్తండి, యూ హ్యాడ్ బెటర్ రన్ ఫాస్ట్. సిగరెట్లు మానేయండి, యూ హ్యాడ్ బెటర్ స్టాప్ స్మోకింగ్ సిగరెట్స్. మంచినీళ్ళు త్రాగండి, యూ హ్యాడ్ బెటర్ డ్రింక్ వాటర్. రోజు వ్యాయామం చేయండి, యూ హ్యాడ్ బెటర్ డూ ఎక్సర్సైజ్ డైలీ. అంటే అడ్వైస్కి యూ హ్యాడ్ బెటర్ అని చెప్తాం అనమాట. నెగిటివ్ ఆర్డర్స్కి అయితే డోంట్ చెప్తారు, అడ్వైస్కి అయితే యూ హ్యాడ్ బెటర్ నాట్ చెప్తారు. మాట్లాడవద్దు, డోంట్ టాక్. అడ్వైస్ తీసుకుంటే యూ హ్యాడ్ బెటర్ నాట్ టాక్. నుంచోవద్దు, డోంట్ స్టాండ్. అడ్వైస్ తీసుకున్నాం అనుకోండి, యూ హ్యాడ్ బెటర్ నాట్ స్టాండ్. ఎక్సర్సైజ్ చేయవద్దు, డోంట్ డూ ఎక్సర్సైజ్. అదే మనం అడ్వైస్కి చెప్పాలనుకుంటే యూ హ్యాడ్ బెటర్ నాట్ డూ ఎక్సర్సైజ్ సమ్ డేస్. కొన్ని రోజులు చేయొద్దని చెప్తున్నాను. ఈ విధంగా మరి లెసన్కి ఎంటర్ అవుదాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు లెసన్ చూద్దాము. డే 20 ఆజ్ఞలు, సలహాలు, ఆర్డర్స్, అడ్వైస్. ఈ ఆర్డర్స్నే కమాండ్స్ అని కూడా అనొచ్చు. ఎగ్జాంపుల్స్: కూర్చో, సిట్ డౌన్. నుంచో, స్టాండ్ అప్. నెమ్మదిగా చెప్పు, సే స్లోలీ, లేదా టెల్ మీ స్లోలీ అని చెప్పచ్చు. త్వరగా నడు, వాక్ ఫాస్ట్. నెగిటివ్:
దీనికి నెగిటివ్ అనమాట. కూర్చోవద్దు, డోంట్ సిట్, అదర్వైజ్ డోంట్ సిట్ డౌన్. నుంచోవద్దు, డోంట్ స్టాండ్. నెమ్మదిగా చెప్పవద్దు, డోంట్ సే స్లోలీ. త్వరగా నడవవద్దు, డోంట్ వాక్ ఫాస్ట్. దీనికి నెగిటివ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ అనేది డోంట్తో స్టార్ట్ అవుతుంది, పాజిటివ్ అనేది వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఓకే. అడ్వైస్ సలహాలు ఇచ్చినప్పుడు హ్యాడ్ బెటర్ యూజ్ చేయాలి. సిగరెట్లు త్రాగడం మానేయండి. యూ హ్యాడ్ బెటర్ స్టాప్ స్మోకింగ్ సిగరెట్స్. మామూలుగా ఆర్డర్ తీసుకుంటే సిగరెట్లు త్రాగడం మానేయండి, స్టాప్ స్మోకింగ్ సిగరెట్స్. అడ్వైస్ కనుక హ్యాడ్ బెటర్ చెప్పాలి, యూ హ్యాడ్ బెటర్ స్టాప్ స్మోకింగ్ సిగరెట్స్. రోజు వ్యాయామం చేయండి. దీన్ని డూ ఎక్సర్సైజ్ డైలీ అంటాం. అయితే అడ్వైస్ కనుక యూ హ్యాడ్ బెటర్ డూ ఎక్సర్సైజ్ డైలీ. ఎక్కువసేపు పని చేయండి. దీన్ని డూ వర్క్ మోర్ టైం అంటాం. ఎదుటివారికి అడ్వైజ్ ఇస్తున్నాం కనుక యూ హ్యాడ్ బెటర్ డూ వర్క్ మోర్ టైం. గుడ్లు పాలు రోజు తీసుకోండి. జనరల్గా టేక్ మిల్క్ అండ్ ఎగ్స్ ఎవ్రీడే అని చెప్పాలి. అడ్వైజ్ ఇస్తున్నాం కనుక యూ హ్యాడ్ బెటర్ టేక్ మిల్క్ అండ్ ఎగ్స్ ఎవ్రీడే అని చెప్పాలి. నెగిటివ్, యూ హ్యాడ్ బెటర్ నాట్. ఎక్కువసేపు పని చేయవద్దు. అడ్వైజ్ అనుకుంటే యూ హ్యాడ్ బెటర్ నాట్ అని చెప్పి నాట్ డూ వర్క్ మోర్ టైం. చెడు మాటలు మాట్లాడకండి. యూ హ్యాడ్ బెటర్ నాట్, అది నెగిటివ్ కదా, నాట్ టాక్ బ్యాడ్ వర్డ్స్. ఆలస్యంగా నిద్రపోవద్దు. యూ హ్యాడ్ బెటర్ నాట్ స్లీప్ లేట్. అర్థమైంది కదా. మరి ఈరోజు ప్రశ్న చూద్దామా. డే 20 ప్రశ్నలు. త్వరగా తిను, తినవద్దు. ఇక్కడకు రా, రావద్దు. బయటకు పో, పోవద్దు. నిదానంగా మాట్లాడు, మాట్లాడవద్దు. ఈ బెంచ్ మీద కూర్చోండి, కూర్చోవద్దు. ఈ లాస్ట్ 2 అడ్వైజ్గా తీసుకొని ప్రశ్నలు ఫామ్ చేయండి, ఆన్సర్స్. ఈ ఫస్ట్ 3 ఆర్డర్స్ కింద తీసుకొని ఆన్సర్స్ ఫామ్ చేయండి. రైట్. ఈరోజు న్యూ కాన్వర్సేషన్ నేర్చుకున్నాం. టాపిక్ 1, వాట్ ఈజ్ హీ లేదా వాట్ ఈజ్ షీ అని చెప్పినప్పుడు ప్రొఫెషన్ చెప్పాలి. హూ ఈజ్ హీ, హూ ఈజ్ షీ అని చెప్పినప్పుడు నేమ్ చెప్పాలి. చూద్దామా. ఏ, బి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏ హలో, బి హలో లేదా హాయ్ అని కూడా చెప్పచ్చు. హౌ డు యూ డూ, హౌ డు యూ డూ. హౌ డు యూ డూకి రెస్పాన్స్ హౌ డు యూ డూ చెప్తారు. ఇది ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు మాట్లాడుకుంటారు అనమాట. హూ ఈజ్ యర్ ఫాదర్, మై ఫాదర్ ఈజ్ రమేష్. వాట్ ఈజ్ హీ, ఈజ్ ఏ ఫార్మర్. ఇక్కడ హూ ఈజ్ యర్ ఫాదర్ అన్నప్పుడు పేరు చెప్పారు. వాట్ ఈజ్ హీ అన్నప్పుడు అతను చేసే డ్యూటీ అనమాట, జాబ్, ప్రొఫెషన్ చెప్తారు, ఫార్మర్. ఓకే.